యువజన కెరటం మన ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు. గాలి వెంకటరెడ్డి, హెచ్ఆర్ల సీనియర్ నాయకుడు, విజయనగరం జిల్లా పార్లమెంటరీ టీడీపీ బీసీ సెల్ సెక్రటరీ. సార్, ఏపీ రాజకీయాల్లో మళ్ళీ కొత్త కోణం కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో వినిపిస్తున్న మాటలు లోకేష్ డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ సీఎం, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ అనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. అసలు ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది? ఈ వార్తలు నిజమైతే అసలు ఎలా ఉంటుంది? కూటమి ప్రభుత్వంలో ఎటువంటి మార్పులు రావచ్చు? ఫస్ట్ నేను ఈ మూడు ఓన్లీ జనాలు మాట్లాడుకున్న మాటలే తప్ప మూడు అబద్ధం, దీన్ని ఖండిస్తూ ఉన్నాను. ఆయన లైఫ్లో ప్రజలతో ఉండే పోస్టే చేస్తాడు తప్ప ప్రజల్లో లేని పోస్టు చంద్రబాబు నాయుడు గారు చేయరు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం నుంచి సీఎం అయ్యే అవకాశాలు 100% మెరుగ్గా ఉన్నాయి. అది ఎప్పుడు అవుతారో మనం చెప్పలేము. డిప్యూటీ సీఎం అవుతారా, లోకేష్ గారు సీఎం అవుతారా అనేది ఆయనకి మెరుగ్గా ఉన్నాయి. ఆయన ఎప్పుడు అవుతారో చెప్పలేము. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలుగుతా, ఈ కార్యకర్తలు అందరూ మా నాయకుడు డిప్యూటీ సీఎం అవ్వాలి, మా నాయకుడు సీఎం అవ్వాలి అని చెప్పే బదులు అక్కడ ప్రజలకి ఏం చేస్తున్నాం, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఆ ప్రజలు రోడ్డు గుంతలు పడిపోయి కష్టాలు పడుతూ ఆ బాధలు పడుతూ ఉంటే, అయ్యా నాయనా డిప్యూటీ సీఎం గారు ఆ రోడ్లు గుంతలు పడిపోయి గుంతలు పూడ్చాము అని మనం చెప్తున్నాం. ఏ గుంతలో పూడ్చలేదండి. దయచేసి రోడ్లన్నీ మొత్తం టోటల్గా గత పాలకులు చేసినందుకు 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది సార్. మనం దయచేసి వాళ్ళు చేయకపోయినా మనం చెయ్యాలి కదా అని కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఆ విషయాల కోసం మాట్లాడితే బాగుంటుందేమో అని నా ఉద్దేశం. ఎందుకంటే మనం మద్యం ఎవరైనా బెల్ట్ షాప్ పెడితే తాట తీస్తా అన్నారు అంతే. అది ఎవరికి కనబడలేదేమో. ఒక్క వైన్ షాపుకి 50 బెల్ట్ షాపులు ఉన్నాయి. సందు చూడు బెల్ట్ షాపు, మద్యం ఏరులే పాడుతుంది. ఇది వాస్తవం. ఇసుక మాఫియా ఏరులే పాడుతుంది. నేను ఒక్కడు చూసా, మొత్తం డంపింగ్ చేసి ఇసుక వీడియో కూడా నా దగ్గర ఉంది. కానీ ఇంకా బాగోదని తీసి పెట్టలేదు. అంటే ఒక దగ్గరికి నేను వెళ్తే ఆ దాంట్లో పెద్ద డంప్ చేసి ఇసుక మొత్తం పెట్టారు. అంటే దేనికోసం ఇసుక తేవాలి? ప్రజలకి ఉపయోగపడితే ఆ ఇసుక తీసుకురావడానికి, ఆ ఇసుకని మనం ఫ్రీగా తెచ్చుకొని ఇల్లు కట్టుకోవడానికి మాత్రమే. మీరు డంపింగ్ చేసుకొని అమ్ముకోవడానికి ఇసుక తేడానికి లేదు. అక్కడ ఎంఆర్ఓ నిద్రపోయాడా, పంచాయతీ ఈవో నిద్రపోయాడా, లేకపోతే లంచాలు తీసుకున్నారా అని అడుగుతున్నా. ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నా. దాన్ని మీరు అరికట్టడానికి మీ కార్యకర్తలుగా, అయ్యా మాకు ఇల్లు కట్టుకోవడానికి ఇసుకను అమ్ముతున్నారయ్యా అని చెప్పాలి. ఇవన్నీ నేను మొత్తం నిజాలు మాట్లాడుతున్నా, అబద్ధాలు కావు. కనుక అలాగే ఇవన్నీ కూడా మీరు బెల్ట్ షాపులు అవ్వచ్చు, లేకపోతే మీరు పంచాయతీ అవ్వచ్చు. పంచాయతీ ఈవోలు మొత్తం 13,200 మంది పంచాయతీ ఈవోలు అవినీతిలో చాలామంది కూరుకుపోయారు. దాని మీద మొత్తం టోటల్గా ప్రక్షాళన చేయండి. గత వైసీపీ పాలనలో వాళ్ళు చేసిన అరాచకం, వాళ్ళు దోచుకున్న డబ్బుని కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు కలిసి దాచుకున్న పంచాయతీ సొమ్ముని అప్పులు పాలు చేసి, బీచింగ్ కాదు కదా పెనైల్ బాటిల్ కొనడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి తీసుకొచ్చేటప్పుడు మీరు దాన్ని ప్రక్షాళన చేసి మనకు ఆ పంచాయతీకి మనకి ఎంత డబ్బు రావాలి, ట్యాక్స్ రూపంగా ఎంత రావాలి, మన ఖర్చు ఎంత పెట్టాలి, అసలు మనకి ఎందుకు ఆ ట్యాక్స్ రూపంగా రావట్లేదు, పంచాయతీ యాక్ట్ ప్రకారం మనకి ఎంత రావాలి అని దాన్ని కూడా మన ఇంటర్నల్ ఆడిటింగ్ చేయలేని పరిస్థితుల్లో పంచాయతీ ఉందా పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతున్నాను నేను. మన ఆ ఈవోల్ని పట్టించుకోని పరిస్థితుల్లో మనం లేవా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని. ఐటీ కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా మన పిల్లలు, మిడిల్ క్లాస్ పిల్లలకి ఎప్పుడు మా పిల్లలు బెంగళూరు నుంచి, ఎప్పుడు మా హైదరాబాద్ నుంచి, ఎప్పుడు చెన్నై నుంచి, మా పిల్లలు కేరళ నుంచి, బొంబాయి నుంచి వచ్చి మన ఊళ్ళో మా పిల్లలు మా ముందు ఉద్యోగాలు చేసుకుంటారయ్యా లోకేష్ బాబు అని అడుగుతున్నారు. మాకు పరిశ్రమలు ఎప్పుడు వస్తాయి, అమెరికన్ కాన్సులేట్ ఎప్పుడు వస్తుంది, మా పిల్లలు ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తుంటే మేము చక్కగా టాటా బాయ్ బాయ్ చెప్పి మన ఊరి నుంచి వెళ్తున్నారు మన పిల్లల్ని చెప్పుకోవడానికి మాకు ఎప్పుడు ఈ అవకాశం దొరుకుతుంది అని అడుగుతున్నారు. మిగతా కాన్సులేట్స్ అన్నీ కూడా ఎప్పుడు వస్తాయి అని అడుగుతున్నారు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి, ఆ ఉద్యోగాలు వచ్చిన తర్వాత మా జీతాలు ఎప్పుడు పెరుగుతాయి, మా జీవితాలు పెరగట్లేదు, రేట్లు మాత్రం పెరుగుతున్నాయి, కరెంటు ఛార్జీలు పెరుగుతున్నాయి, పప్పులు పెరుగుతున్నాయి, దినుసులు పెరుగుతున్నాయి, ఆఖరికి సినిమా ఛార్జీ టికెట్లు కూడా పెరిగాయి తప్ప మా జీవితాలకు మార్పు లేదు అంటున్నారు. దానికి మనం సమాధానం చెప్పవలసింది కార్యకర్తలు. దాన్ని తీసుకుని వెళ్ళి సీఎం గారి చెప్పండి, లోకేష్ గారి చెప్పండి. ఇలా ఇచ్చాపురం నుంచి మొత్తం టోటల్గా ఎక్కడ చూసినా అవినీతి,
ఎక్కడ చూసినా మొత్తం టోటల్గా బాధలతో కష్టాలతో పడిపోతున్న మన ప్రజలను చూడండి. ఆ ప్రజలకు ఉద్యోగాలు లేక కరెక్ట్గా మీరు ఇస్తున్న పెన్షన్ కరెక్ట్గా ఇస్తున్నారు, కానీ ఆ పెన్షన్ కాదు, మా ఖర్చులు ఎంత పడుతున్నాయి, ఛార్జీలు ఎంత వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి మన కార్యకర్తలంతా దాని మీద మీరు దండయాత్ర చేసి ఆ రోడ్ల నుంచి మొత్తం టోటల్గా అన్నీ పూర్తయ్యే విధంగా పవన్ కళ్యాణ్ గారికి మీరు సీఎం గారికి లోకేష్ గారికి చెప్పండి తప్ప మా నాయకుడు సీఎం అవ్వాలి, మా నాయకుడు డిప్యూటీ సీఎం అవ్వాలి, మా నాయకుడు గవర్నర్ అవ్వాలి అది కాదండి. ప్రజలు అడుగుతుంది ఏంటంటే మీకు 164 సీట్లు ఇచ్చాం మేము, ఈ 164 సీట్లకి మాకు చేసేదేంటి, మా పిల్లలు వచ్చేదేంటి, మా కష్టాలు తీర్చేది ఎప్పుడు, మా పరిశ్రమలు వచ్చేది ఎప్పుడు అని అడుగుతున్నారు. అని మనం అందరికీ కూడా చెప్పమని దయచేసి ఇప్పుడు సీఎం అవ్వాలా డిప్యూటీ సీఎం అవ్వాలా అవసరం లేదు. ఐటీ శాఖ మంత్రిగా ఆయన, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు మంచిగా ఉన్నారు, ఆల్రెడీ పంచాయతీ శాఖ మంత్రిగా ఆయన, ఆల్రెడీ ఫారెస్ట్ మినిస్టర్గా, అలాగే మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాగానే ఉన్నారు, సీఎం గారు బాగా ఉన్నారు. మనం ఫిర్యాదులు చేస్తే తప్పు చేసినట్టు కాదు, మనం భజనలు చేస్తే తప్పు చేసినట్టు. మీ సూపరు అని 2014 నుంచి 2019 ఆల్రెడీ 22 సీట్లు తీసుకొచ్చారు. దయచేసి నిజం చెప్పండి, అబద్ధం చెప్పకండి. అక్కడ జరిగిన బాధను చెప్పండి, కష్టాన్ని చెప్పండి, కార్యకర్త పడుతున్న బాధను చెప్పండి. అంతే తప్ప అందరితో మీరు సూపర్ అండి వద్దండి. ఈ భజనలు చేయడం మానేయండి. నిజం చెప్పండి. ప్రతిపక్షం లేదు మన దాంట్లో, ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఆయన లేనప్పుడు మనం నిజంగా పార్టీని కాపాడుకోవాలి, ప్రజలకు మంచి చేయాలి, 10 కాలాల పాటు మన గవర్నమెంట్ ఉండాలి అంటే మనం జరగవలసింది అక్కడ చెప్పగలగాలి. నట్టుకుమార్ ఇవన్నీ చెప్తున్నాడు కదా, నట్టుకుమార్ ఇవన్నీ చెప్తున్నాడు కాబట్టి నట్టుకుమార్ పార్టీకి యాంటీనో లేకపోతే నట్టుకుమార్ కావాలని చెప్తున్నాడు అనుకుంటే మీ ఇష్టం. ఇది నిజం అనుకొని మీరు కరెక్ట్గా నట్టుకుమార్ చెప్పింది నిజమా కాదా, రెట్టిఫై చేసుకుందామా లేదా అనేది ఆలోచించుకుంటే ఒక్కసారి తెలుస్తుంది. అంతే తప్ప మంచి చెప్పేవాడు ఎవరు కూడా మీకు రెట్టిఫై కాదు, మీ భజన చేసేవాళ్ళే కావాలనుకుంటే 2029 జనాలు ఇంకో పార్టీని ఎత్తుక్కుంటారు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎటువంటి డిఫరెన్స్ లేదంటారా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి మార్పులు జరగలేదంటారు? ఏమంటే మార్పులు జరిగితే ముందు రోడ్లు బాగుపడాలి. మార్పులు జరిగితే నేను ఉదాహరణకు ఒక మాట చెప్తా. అనకాపల్లి అనే డిస్ట్రిక్ట్ ఉంది, కొల్లు రవీంద్ర గారు ఇన్ఛార్జ్. అనకాపల్లి డిస్ట్రిక్ట్లో కొల్లు రవీంద్ర గారు గుండె మీద చేసుకొని చోడవరం మండలానికి ఇన్ఛార్జిగా వెరిఫికేషన్కి వచ్చాడు. వెరిఫికేషన్కి వచ్చేటప్పుడు ఆ రోడ్లలో మనుషులు ఎవరైనా వెళ్తారా? ఆ రోడ్లలో మరి ఒక్కసారి వచ్చిన మరి కొల్లు రవీంద్ర గారికి ఈ రోడ్లు ఎందుకున్నా ఇలాగున్నాయి అని పంచాయతీ సెక్రటరీని అడిగాడా, ఆర్ఎంబీఓని అడిగారా, అలాగే పని అక్కడ ఎంఆర్ఓని అడిగారా, ఆర్డీఓని అడిగారా, ఇన్ఛార్జ్ మినిస్టర్గా కలెక్టర్ గారిని అడిగారా, జాయింట్ కలెక్టర్ గారిని అడిగారా, అక్కడ ఎమ్మెల్యేని అడిగారా? అక్కడ వడ్డాది బ్రిడ్జి పడిపోయి పాడేరుకి వెళ్ళే మెయిన్ రోడ్డు బ్రిడ్జి పడిపోతే ఆ బ్రిడ్జి ఏమైందో ఈ రోజుకి మాట్లాడే నాదుడు లేడు. గత పాలకులు చేశారు చేసి 11 సీట్లకు వచ్చారు. మీరు 164 సీట్లు వచ్చాయి కదా, మీరు కదా రోడ్లు గుంతలు పోర్చవలసింది. మరి దానికి కొల్లు రవీంద్ర గారు సమాధానం చెప్తారా? అక్కడ ఒక్క షాప్ ఉంటే 50 బెల్ట్ షాపులు ఉన్నాయి. మీరు వచ్చారు కదా చోడవరం వచ్చేటప్పుడు బెల్ట్ షాపులు ఎక్కడైనా ఉన్నాయా? నేను ఎక్స్చేంజ్ మినిస్టర్గా ఎక్కడ షాపులు ఉన్నాయి తాట తీస్తానని మా సీఎం గారు చెప్పారు. మీరు ఎక్కడున్నాయో చూపించానని అడిగారా? అడిగుంటే సందు షాపులు ఉన్నాయి. దయచేసి అనకాపల్లి నుంచి కొన్ని 100 షాపులు బెల్ట్ షాపులు ఉన్నాయి. నేనేమంటే కుటీర పరిశ్రమ చేసేయండి. మీరు బెల్ట్ షాపులు కాదు, 5 లక్షల రూపాయలు గోవాలాగా ఇంతని పెట్టండి. ఇంతని పెట్టి ఎంతమందిని ఎక్కడైనా మందు అమ్ముకోవచ్చు, లీగలైజ్ చేసేస్తున్నాం. బెల్ట్ షాపులు లేకుండా 5 లక్షలకు ఒక టోకెన్ ఇవ్వండి, లైసెన్స్ ఇచ్చేయండి. మీకు కుటీర పరిశ్రమలాగా గోవాలో ఉంటాయి, అలా చేయండి. మీరు బెల్ట్ షాపులు అనాఫీషియల్గా ఇచ్చి 100 రూపాయల బాటిల్ 140 అమ్మే బదులు మీరు ఆ విధంగా చేయండి చంద్రబాబు నాయుడు గారు. ఇది నేను మాట్లాడుతున్న నిజాలండి. ఇది మనస్సాక్షికి ప్రతి ఒక్కరు ఒక్కసారి చూడండి. మీరు ఇచ్చాపురం నుంచి అప్ టు సోలూరుపేట, ఇచ్చాపురం నుంచి అప్ టు మీకు అనంతపురం దాకా చూడండి. అందరినీ మీరు వెరిఫై చేసుకోండి. ఇది నిజమా అబద్ధమా? అంతే తప్ప మనం ఏదో మాట్లాడుకుంటూ మా నాయకుడు సీఎం అవ్వాలి, డెఫినెట్గా మీ నాయకుడు సీఎం అవుతాడు, డెఫినెట్గా మీ నాయకుడు డిప్యూటీ సీఎం అవుతాడు. మనం సీఎం పోస్ట్ మన చేతుల్లో ఉన్నాయి, కానీ అది కాదు. ప్రజలకు మంచి చేయండి, ప్రజలకు న్యాయం చేయండి. 164 సీట్లు ఇచ్చారు. 164 సీట్లు ఇచ్చిన వాళ్ళని మనం ఆ ప్రజల బాధని ఆవేదనని మనం
పరీక్షించండి, ఒక్కసారి వెరిఫై చేయండి. ఇది నాకు మీలాంటి వారు కెమెరా పెడుతున్నారు కాబట్టి, వేలాది గొంతుకులు నాతో మాట్లాడిస్తున్నాయి కాబట్టి, వాళ్ళ బాధను నేను చూశాను కాబట్టి, దయచేసి మీ ద్వారా నేను అందరికీ తెలియపరుస్తున్నాను. ఎందుకంటే లోకేష్ గారు కానీ అందరూ కానీ ఒక్కసారి కొల్లి రవీంద్ర గారు నేను వెళ్ళారు కదా, ఆయన మనస్సాక్షి గల గుండెల మీద చేసుకొని, నేను వెళ్ళిన రోడ్డు చాలా పర్ఫెక్ట్గా ఉంది, చాలా కరెక్ట్గా ఉంది, సూపర్బ్ రోడ్డు, నేను చోడవరం నుంచి అనకాపల్లి దాకా రోడ్డు బాగుంది, అక్కడ ఒక్క మద్యం షాపు లేదు, ఒక్క షాపు, ఒక బెల్ట్ షాపు లేదు, ఇది నేను చెప్పగలుగుతున్నాను, ఆయన చెప్పగలుగుతాడా అని అడుగుతున్నా. ప్రతిపక్షాలు అక్కడ కుమ్మక్కి అయిపోయాయి. ప్రతిపక్షాలు కూడా వాళ్ళతో పాటు వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళు టీడీపీ వాళ్ళు ఒకటైపోయి వాళ్ళు అక్కడ ఇద్దరు సిండికేట్ అయితే ఎవరు కంప్లైంట్ ఇస్తారు అక్కడ? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ఎమ్మెల్యే మన మాట వెళ్ళడు, అక్కడ ఎమ్మెల్యే చేతిలో వీళ్ళందరూ ఉంటారు. మరి చీఫ్ మినిస్టర్ గారు పని ఎవరు పూర్తి చేస్తారు? కలెక్టర్ గారు పని చేయలేదు, ఆ జాయింట్ కలెక్టర్ గారు పట్టించుకోవట్లేదు, ఎవరున్నారు ఇంకా అక్కడ? ఎస్పీ గారు చూడట్లేదు. ఇవన్నీ నేను చెప్పిన మాటలు ఒక్కసారి ఎవరైనా నాకు ఫోన్ చేసి, సార్ ఎక్కడున్నాయి బెల్ట్ షాపులు చూపించగలుగుతారా అంటే నేను చూపిస్తా, చూపించలేకపోతే నన్ను అరెస్ట్ చేయొచ్చు అంటే ఈ ఛాలెంజ్ కూడా చేస్తున్నాను నేను. ఇది కొల్లి రవీంద్ర గారు నిన్న వెళ్ళారు కాబట్టి, నేను అక్కడే ఉన్నాను కాబట్టి, నేను ఆయన ప్రోగ్రాంకి వెళ్ళలేదు, నేను అక్కడే ఉన్నాను కాబట్టి, ఆ గొంతుల్లో నుంచి మొత్తం ఒళ్ళంతా నొప్పులు అయిపోతున్నాయి, బళ్ళు నాశనం అయిపోతాయి, బళ్ళు షోరూములకి వెళ్ళిపోతాయి. అంటే ఒక్కసారికి ఎలా జరిగితే రోజుకి ఉదయం నుంచి ప్రయాణం చేసుకొని వైజాగ్ నుంచి అనకాపల్లి నుంచి వెళ్ళిన ప్రజలకు ఏంటి సమాధానం చెప్తాం? పాడేరు దాకా వెళ్ళిన ప్రజలకు మనం ఏం సమాధానం చెప్తాం? ఇవన్నీ మనం వడ్డాదికి వెళ్ళే ప్రజలకు ఏం చెప్తాం? మాడుగులు వెళ్ళే ప్రజలకు మనం ఏం చెప్తాం సమాధానం? వాళ్ళందరి ప్రజల మాట పట్టించుకోకుండా మనం వచ్చి సూపర్ భజన కొట్టుకుంటే సరిపోతుందా అని నేను అడుగుతున్నా. దీన్ని మీరు నిజం అనుకుంటే మీరు రెక్టిఫై చేసుకోండి, లేదు అనుకుంటే వదిలేసేయండి. 2029 మాకు అంటే ఒక ఓటు వస్తుంది, అప్పుడు ప్రజలు నిర్ణయిస్తారు, అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.